హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ అడుగుతున్నారో కర్రీ అడుగుతున్నారో చూద్దామా? సరేనండి. రైస్ ఐటమ్. సో పండు మిర్చితో ఏదైనా రైస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు సీజనల్ గా వచ్చే పండు మిర్చి రెగ్యులర్ గా మనం ఎక్కువగా పచ్చళ్ళు కానీ లేదా కర్రీస్ ఐటమ్స్ ఎక్కువ చూపించాం. సో అలా కాకుండా కొంచెం రైస్ ఐటమ్ దీంట్లో పులిహోర చేసుకుందాం. ఓకే. పండు మిర్చి ఆ ఫ్లేవర్ తో మనకు ఆ పులిహోర కొంచెం ఆ పుల్లగా, సో ఇది కొంచెం లైట్ అంటే మరీ ఎక్కువ కారంగా ఉండదు, అలా అని కొంచెం కమ్మగా కూడా ఉంది కదా. సో ఈ ఫ్లేవర్ మధ్య మధ్యలో తగ్గుతుంటే ముక్కల్లా వేసుకొని చేసుకున్నామండి. సో అంటే వీటితో పాటుగా ఏంటంటే ఉసిరి పులుపు ఇచ్చేద్దాం. అది కూడా ఇప్పుడు మనకు సీజనల్ గా దొరుకుతుంది. సో సీజనల్ గా దొరికే అన్ని కూడా వాడితే చాలా మంచిదని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా. సో ఇలా ఉసిరి పండు మిర్చి ఈ రెండింటి కాంబినేషన్ లో పులిహోర చేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే, మరి పండుమిర్చి ఉసిరి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండుమిర్చి ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, పండుమిర్చి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో జనరల్ గా పులిహోర అంటేనే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది కూడా మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు అంటే ఉసిరి మనం రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాం కదా. సో దాంట్లో అడిషనల్ గా ఏంటంటే మనం ఈ పండు మిరపకాయ దాంట్లో యాడ్ చేస్తున్నాం ముక్కలుగా చేసేసి. ఓకే. సో దీంట్లో కూడా మనకి ఎండుమిర్చి యాజ్ టీజ్ గా వేసుకోవాలి, ఆ టేస్ట్ ఉండాలి. ఓకే. సో ఎండుమిర్చి పండుమిర్చి 2 కూడా ఉంటే మనకి ఏంటంటే ఆ ఘాటు కొంచెం బాగుంటుంది అనమాట, డిఫరెంట్ గా. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. అది అంటే మెయిన్ పులిహోర కారం అంతా కూడా మనకి దాని వల్ల వస్తుంది కాబట్టి, సో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిర్చి పండుమిర్చి కొద్దిగా చూసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు. సో పులిహోరలో ఏంటంటే చక్కగా నచ్చిన వాళ్ళు ఏమో ఎండుమిరపకాయలు నంచుకుంటారు, పచ్చిమిరపకాయలు నంచుకుంటారు, చాయిస్. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా పండుమిర్చి కూడా ఉంది కాబట్టి ఆ టేస్ట్ కూడా మనము ఇలాంటి పులిహోర చేసుకుంటే ఇందులో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు. సో పులిహోర కాబట్టి కంపల్సరీగా కొంచెం ఇంగువ. ఓకే, ఓకే అండి. సో పోపు తర్వాత ఉసిరి, ఓకే, సో తురుములా వేసుకుంటున్నాం. సో చక్కగా ఇలా వేసేసుకుంటే మనకి అన్నం అంతా కూడా ఆ ఉసిరి పులుపు పట్టేస్తుంది అండ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి సీజనల్గా ఇప్పుడు ఇందాక రాజుగారు చెప్పినట్టు ఈ సీజన్లో మనకి పండుమిర్చి దొరుకుతుంది, ఉసిరి దొరుకుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి పులిహోర చేసుకుంటే మనకి ఆ పులుపు కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఆ పండుమిర్చి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. సీజనల్గా దొరికే మనం వాడుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు చింతకాయలు, పచ్చి చింతకాయలు కూడా దొరుకుతూ ఉంటాయండి. సో వాటిని కూడా మనం ఉడికించేసి కొంచెం గుజ్జులా తీసుకొని చింతపండు బదులుగా అది వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. చాలా మంది ఏంటంటే పప్పులు వీటిలలో వేస్తూ ఉంటారు. సో బేసిక్ గా ఇప్పుడు చింతపండు కూడా అంటే కొంచెం తగ్గించి వాడమంటున్నారు. సో ఇట్లాంటివి ఏంటంటే మనం సీజనల్ గా దొరికినప్పుడు ఆ పులుపు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనకి ఆబ్వియస్ గా కర్రీ కానీ ఏది చేసుకున్నా ఆ టేస్ట్ కూడా మారిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక కొత్త వెరైటీ తిన్న ఫీల్ ఉంటుంది, సీజనల్ గా దొరికినవి మనం వాడుకున్న ఇది ఉంటుంది కాబట్టి చక్కగా అలాంటివన్నీ ట్రై చేయండి. ఇలాంటివన్నీ చిన్న చిన్నగా రాసి పెట్టేసుకుంటే ఐడియా సీజనల్ గా మనకు దొరికినప్పుడు వాటిని ఏంటంటే మనం వాడుకోవచ్చు. సో ఆ టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. సో ఇది ఇంకొంచెం వేగాలండి ఇది కొంచెం. ఓకే రాజుగారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పొడి చర్మం ఉన్నవారు రోజు స్నానం చేసిన తర్వాత ఒంటికి ఆలివ్ ఆయిల్ రాసుకుంటూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గి స్కిన్ మృదువుగా ఉంటుంది. సో ఇక్కడ ఉసిరి తురుము వేగిపోయింది. ఓకే, మరి మీరు చిట్కా కూడా చూసేసారు కదా. ఓకే అండి. సో ఇప్పుడు సో పండుమిర్చి, సో కలరే సూపర్ గా ఉంది. సో చక్కగా ఇవి మంచి సైజ్ లో అంటే చిన్న సైజ్ లో కట్ చేసేసుకుంటే బాగుంటుంది. యాజ్ టీజ్ గా ఫుల్ పండుమిర్చి యాడ్ చేసినా మనము దానికి ఎక్కువ టేస్ట్ యాడ్ చేయలేం కాబట్టి అది తింటాం కష్టం. సో కాబట్టి ముక్కలుగా ఉంటే మనం బయట తినేప్పుడు ఒకటి అలా ఒక్కొక్క ముక్కగా మనం తినేసి. సో దీంట్లోనే సో పులిహోర కాబట్టి కొంచెం పసుపు, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో జనరల్ గా మనం పులిహోరలు అనేసరికి ఎప్పుడు పులుపు మార్చుకుంటూ ఉంటాం, లైక్ అంటే ఉసిరి పులిహోర చేస్తూ ఉంటారు,
ఎందుకంటే ఉగాది టైంలో అలాగా మామిడికాయ పులిహోర మనం అందరము చేసుకుంటాము, నిమ్మకాయ అండ్ అలాగే చింతపండు ఇవి మనకి రెగ్యులర్ గా కామన్ గా చేసుకుంటారు. ఇంక ఈ మధ్య మనం కూడా చాలా రకాల పులిహోరలు చూపించాము. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెరైటీగా ఇట్లా సీజనల్ గా దొరికే వాటితో మనము ఏది చేసుకుంటే బాగుంటుంది అని ఒక కొంచెం చిన్న ఆలోచన చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకు పులిహోరలోనే ఈ పండుమిర్చి అనేది చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు రాజుగారు చెప్పేదాకా నాకు కూడా ఐడియా రాలేదు. పండుమిర్చితో రైస్ ఐటమ్ అంటే మామూలుగా ఏదో గ్రైండ్ చేసి చేసుకోవచ్చు అనుకుంటాము, కానీ ఇట్లా పులిహోర కాంబినేషన్లో ఇలాగా ఉసిరికాయ తురుము యాడ్ చేసి చేసుకోవడం మంచి ఐడియా. సో ఖచ్చితంగా ఇది నోట్ చేసుకొని ట్రై చేయండి. ఎలాగో మనకి ఇప్పుడు బోల్డ్ అని పండగలు వస్తూ ఉంటాయి. సో అలాగే ఏంటంటే మనకు ఇప్పుడు సీజనల్ గా కొన్ని పచ్చిశనగలు దొరుకుతాయి, సో కందిగింజకాయలు కూడా దొరుకుతాయి. సో ఇలాంటివి కూడా మనం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే, సో పులిహోర శనగలు ఎలాగో చాలా మంది యాడ్ చేస్తారు, సో వాటి బదులుగా ఇలా ఫ్రెష్ గా దొరికేటి కూడా యాడ్ చేసేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం కొత్త టేస్ట్ మన పులిహోరలోనే. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు చివరిగా సో రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, బాగా కలిపేసుకుంటాం. మనకి కొంచెం ఆ రైస్ కూడా మగ్గితే బాగుంటుంది ఆ పులిహోరలో. ఓకే, సో చాలా మందికి కూడా ఈ ఎండుమిరపకాయలు వీటితో పాటుగా సో వేయించిన పల్లీలు కూడా చాలా మందికి కంపల్సరీ ఇష్టం కదా. సో కొన్ని ఇవి కూడా యాడ్ చేసుకుంటాం. పులిహోర అనగానే ముందు పల్లీలే చాలా మంది అవే వెతుకుతారు. ఓకే అండి, సో ఇవి కూడా ఒకసారి కలిపేసి మనం బౌల్లోకి తీసేసుకున్నాం. చూడడానికి బాగుంది, రెడ్ డిష్ కలర్ లో మిరపకాయలు కనిపిస్తూ. సో జనరల్ గా మనకి ఎప్పుడు పులిహోరలో అయినా అదే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే చాలా డామినెంట్ గా పండు మిర్చి కనిపిస్తుంది అనమాట. ఓకే అండి, ఓకే సో పులిహోర రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా వెరైటీగా పండుమిర్చి ఉసిరి పులిహోర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి ఉసిరి పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, పండుమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పండుమిర్చి ఉసిరి పులిహోర రెడీ.